నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. టాలీవుడ్ లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య తలెత్తిన వివాదం నిన్న మనం చూసాం. కాస్త గట్టిగానే జరిగింది. ఏంటి వివాదం? అంటే చాలా కాలంగా ఒక డిమాండ్ ఎగ్జిబిటర్ల నుంచి వస్తుంది, సింగిల్ స్క్రీన్ వాళ్ళ దగ్గర నుంచి. ఎగ్జిబిటర్ అంటే ఇక్కడ మల్టీప్లెక్స్ వాళ్ళు ఎగ్జిబిటర్లే, అలాగే సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎగ్జిబిటర్లే. సింగిల్ స్క్రీన్ వాళ్ళు రెంటల్ సిస్టంలో ఉన్నారు. రెంటల్ సిస్టమ్ అంటే ఒక రోజుకి రెంట్ పే చేసేస్తారు, మిగిలిన వ్యవహారాలతో వాళ్ళకి సంబంధం లేదు. హాలు నిండింది, ఇంత వసూళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక 4 థియేటర్లు కలిపి 1.5 కోటి వస్తే ఒక సినిమాకి, ప్రసాద్ మల్టీప్లెక్స్లో 1.5 కోటి వస్తాయి. ఇక్కడ ఈ 1.5 కోటిలో పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. పర్సంటేజ్ 20%, 25 దాకా మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడుకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం వీళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఎంత వసూళ్ళు వస్తే అంత డబ్బులు వెళ్తాయి వాళ్ళకి కదా. ఇప్పుడు అక్కడేం జరుగుతుంది, థియేటర్ రెంట్ పే చేస్తారు వీళ్ళు, మిగిలిన గొడవతో వాళ్ళకి సంబంధం లేదు. ఎంతమంది వచ్చారు, ఎంత అమౌంట్ వచ్చింది, ఇదేం సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ 4 థియేటర్ల రెంట్లు కలిపి ఒక 5 లక్షలు అనుకోండి ఒక రోజుకి. ఆ 5 లక్షలు 10 లక్షలు పే చేసేసి మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు తెచ్చేసుకుంటారు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్ సిస్టమ్ వస్తే తప్ప మేం బతకలేము అంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటున్నారు ఆ మాట అంటే, సినిమా థియేటర్కి జనాలు వెళ్ళటం అనేది తగ్గిపోయింది. ఇదివరకు రోజుల్లో జనాలకు వేరే ఆప్షన్ లేదు, సినిమా చూడాలంటే థియేటర్లోనే వెళ్ళి చూడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే, దాంతోపాటు సినిమా చూడాలంటే థియేటర్కి మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు సినిమా చూడటానికి థియేటర్తో పని లేదు, జేబులోకి సినిమా వచ్చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతాయి, అది పర్వాలేదు అంటే కనుక డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అనేక ఇవి ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ అయినటువంటి సినిమాలు కన్జ్యూమ్ చేస్తున్నారు తప్ప థియేటర్కి వెళ్ళి కన్జ్యూమ్ చేయట్లా. దాంతో ఏం జరుగుతోంది, ఈ మధ్యకాలంలో విజయవాడలో 2 సినిమా హాళ్ళు పాల్గొట్టేశారు. ఒక అంటే శకుంతల, అన్నపూర్ణ. ఆ 2 థియేటర్లో పగలగొట్టే సందర్భంలో కన్నీటితో ఆ యజమాని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడంటే, మేము ఇన్ని సంవత్సరాలు సినిమాలు ఆడాము, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 థియేటర్ల మీద 4 ఆటలకి 100 మంది కంటే రావట్లేదు, ఇది కండిషన్ మాది అని చెప్పాడు ఆయన. అది యూట్యూబ్లో ఉంది ఆయన మాట్లాడిన ప్రవచనం, చూడొచ్చు ఎవరైనా. సో ఇది కండిషన్ థియేటర్ వాళ్ళది. అందుకని వాళ్ళ సఫరింగ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు, చిన్న సినిమాలు బాగుంటే మరీ యూత్కి విపరీతంగా కనెక్ట్ అయితే వాళ్ళు ఏదో ఒక 5-6 రోజులు హడావిడి చేస్తున్నారు, అంతకు మించి ఏ సినిమా బాగున్నా కానీ ఇక్కడ రావట్లా. దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు, లేకపోతే 4 రోజులాగి ఓటీటీలో చూస్తున్నారు. అందుకని ఈ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయిన నేపథ్యంలో మేము దీన్ని నడపలేము అనే వాతావరణంలోకి వాళ్ళు వచ్చారు. రెండోది, మమ్మల్ని సింగిల్ స్క్రీన్ అని చాలా చీప్గా చూస్తున్నారు అని కూడా అంటున్నారు. నిజానికి ఆ సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకాలిటీస్లో ఉన్నాయి, ప్రతి ఊళ్ళోనూ. అవి అమ్మితే 100 కోట్లు వచ్చేటువంటి స్థలాలు ఉన్న థియేటర్లు కూడా ఉన్నాయి. కనుక మేము మా త్యాగాన్ని గుర్తించండి అంటున్నారు వాళ్ళు. అంటే నిజమే సార్, ఇప్పుడు చాలా మంది కొంతమంది థియేటర్స్ ని పాల్గొట్టేసి కాంప్లెక్స్ కింద మార్చేసుకున్నారు. అవును, ఫంక్షన్ హాల్స్ గా థియేటర్లు మారటం అనేది 94లో మొదలైంది. 93, 94 మధ్య ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు మనకి 93 నుంచి ప్రైవేట్ ఛానల్స్ వరద మొదలైంది. ఎప్పుడైతే ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయో రోజుకి 10 సినిమాల నుంచి 15 సినిమాలు ఇంట్లోనే వేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్కి 125 రూపాయలు కడితే రోజుకు 10 సినిమాలు ఇంట్లో చూడొచ్చు. దాంతో జనాల రాకడ తగ్గి సినిమా హాళ్ళు కళ్యాణ మండపాలుగా మారటం ఆ రోజున మొదలైంది. ఈరోజు కాంప్లెక్స్లు అసలు వచ్చేవాడు కూడా లేడు. ఇప్పుడు టీవీల పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ క్రైసిస్లో ఉన్నాయి. ఇటువంటి ఒక గందరగోళపు పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. సో ఇది కేవలం
పాత జ్ఞాపకంగా మాత్రమే ఉంది తప్ప వాడకంగా లేదు థియేటర్. అయితే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏలలేసి కేకలు పెట్టి హోర్డింగులకు పాలాభిషేకాలు చేసి థియేటర్లో డబ్బులేసి కాగితాలు విసరటం, ఈ గోలంతా మల్టీప్లెక్స్లో జరగదు. ఆ గోల కావాలంటే సింగిల్ స్క్రీన్లోనే జరగాలి. అందుకని సింగిల్ స్క్రీన్స్ని బతికించుకోవడం మీ బాధ్యత కూడా అని హీరోలను హెచ్చరిస్తున్నారు వీళ్ళు. హెచ్చరిస్తూ మీ ఇమేజ్ని బిల్డ్ చేసింది మేమే, మా పుణ్యానే మీరు పెద్ద హీరోలు అయ్యారు కాబట్టి ఈ రోజున మేము కష్టాల్లో ఉన్నాం, మీరు పట్టించుకోరా అని అడుగుతున్నారు. అప్పట్లో చిరంజీవి గారు ఆ టైంలో ఉన్నప్పుడు నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోను లేకపోతే అక్కడ ఉన్న ఆడియన్స్ చేసిన హడావిడి వల్లే వీళ్ళు ఎంత హైప్ వచ్చిందన్న మాట అయితే వాస్తవం. నిజమే, అంటే మల్టీప్లెక్స్ లేదు అప్పుడు. ఇప్పుడు మల్టీప్లెక్స్ అనేది ఒకటి వచ్చింది. లేదు, మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఆడియన్సే సినిమా చూడాలంటే ఇప్పుడు నేను ఒక సినిమా ఉదయం షో చూశాను, మార్నింగ్ షో, ఎన్టీ రామారావు గారు. చూసిన తర్వాత నాకు ఎందుకో ఆ కంటెంట్లో కొన్ని డౌట్లు వచ్చినాయి. ఈ సినిమా ఏదో కొంచెం తేడాగా వెళ్ళాడు ఈయన లైన్ అని నేను అన్నాను ఆ డిస్ట్రిబ్యూటర్తోనే. వెరిఫికేషన్ కోసం రాత్రి మళ్ళీ అతని దగ్గరే టికెట్ తీసుకుని సెకండ్ షోకి వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు కదా, ఒక గంట ఆగి డౌన్లోడ్ చేసుకుని చూసి క్లారిఫై అయిపోవచ్చు. కనుక ప్రపంచం మారిపోయింది, సింగిల్ స్క్రీన్స్ ఉనికి ప్రమాదంలో ఉంది. ఇప్పుడు జనాలు రావటం అనేది తగ్గిపోయింది. మల్టీప్లెక్స్లకు కూడా వెళ్ళటం లేదు జనాలు. మల్టీప్లెక్స్ లేదు అద్భుతంగా ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఏమీ లేదు అక్కడ. మీరు అంటుంటే అదే అనబోతున్నాను, తగ్గిపోవడం కన్నా కూడా ఇండస్ట్రీ వాళ్ళే దాన్ని తగ్గించేశారని కూడా చెప్పొచ్చు. తగ్గించేశారు అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ గనక బతికిస్తే తక్కువ ధరల్లో ఉంది అక్కడ పరిస్థితి. సింగిల్ స్క్రీన్ లో మనకి టికెట్ ఖర్చు తక్కువ, అక్కడ దొరికే పాప్కార్న్ సమోసాలు తక్కువ. రైట్, అవును. కాకపోతే కొంచెం మాస్ ఆడియన్స్ అది ఉంటారు, కొంచెం ఫ్యామిలీ వెళ్ళడం ఈ నవే డేస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఫ్యామిలీస్ వెళ్ళడానికి లేదని ఇదే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జిబిటర్ల గొడవ, అయ్యా మా మీద ఒక కంప్లైంట్ ఉంది, మా థియేటర్లు నీట్గా ఉండవు, మా టాయిలెట్స్ నీట్గా ఉండవు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ నీట్గా ఎలా పెడతాం మేము, ఇక్కడ జనం లేరు, డబ్బులు రావట్లేదు మాకు, మేము మెయింటెనెన్స్ మీద ఎలా ఖర్చు పెడతాం, కాబట్టి మీరు పర్సంటేజ్ ఇవ్వండి. ఆ పర్సంటేజ్ కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది వీళ్ళకి. మామూలు సినిమాలు పడ్డప్పుడు పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమా పడింది, ఇప్పుడు అన్నపూర్ణ థియేటర్ ఆయన చెప్పినట్టుగా 4 షోస్ మీద 100 టికెట్లు దిగితే ఆ 100 టికెట్ల డబ్బుల్లోనూ పర్సంటేజ్ వస్తుంది వాళ్ళకి. అదేం లాభం లేదు కదా, అది దానివలన బతకరీళ్ళు. అసలు వీళ్ళ గొడవ ఏంటంటే పెద్ద హీరోల సినిమాలు పడ్డప్పుడు అభిమానుల గొడవ ఉంటుంది. ఆ వారం రోజులు అది నడుస్తుంది, వారమో 10 రోజులు ఆ గొడవ నడుస్తుంది. నడిచినప్పుడు ఆ వచ్చే డబ్బులతో మేము సస్టైన్ అవుతాం. ఇంకొక నెల రోజులు, ఇంకో 2 నెలలు దీన్ని పోషిస్తాం ఆ డబ్బులు బఫర్గా పెట్టుకుని. ఈలోపు చిన్న సినిమాలు ఏదైనా క్లిక్ అయితే అది కూడా నడుస్తుంది మాకు అడ్వాంటేజ్ పొజిషన్లో. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది, సినిమా ఒకటే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, వారానికి 2 పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయ్యి వారానికే. ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెల రోజులకు కూడా ఒక పెద్ద హీరో సినిమా రావట్లా, రావట్లేదు. అంటే ఒక పెద్ద హీరో మనకు 12 మంది నోన్ ఫేసెస్ ఉన్నాయి. ఈ నోన్ ఫేసెస్ నుంచి నెలకు ఒక సినిమా వచ్చినా థియేటర్ల వాళ్ళు బతుకుతారు. ఈ మాట కూడా చెప్పారు వాళ్ళు. అయ్యా హీరోలు మీరు సినిమాలు పెంచండి అంటున్నారు. అలాగే మీరు ప్రతి సినిమా పాన్ ఇండియా మార్కెట్ అనుకుంటున్నారు, మీకు రెమ్యూనరేషన్ 100 కోట్లు కావాలి కాబట్టి. ఈ పాన్ ఇండియా మార్కెట్లో మీరు ఇతర రాష్ట్రాల్లో వేసుకుంటున్నారు కదా సినిమాని. ఇతర రాష్ట్రాల్లో వేసినప్పుడు అక్కడ పర్సంటేజ్ పద్ధతే ఉంది, ఇక్కడెందుకు పర్సంటేజ్ గురించి మీరు మాట్లాడరు. అక్కడేమో పర్సంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడులో ఇస్తున్నారు, హిందీ బెల్ట్లో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు, మాకు ఇవ్వడానికి ఏమిటి ప్రాబ్లం మీకు అనేది ఒక ప్రశ్న. మీరు పర్సంటేజ్ ఇవ్వండి, మేము మీరు చెప్తున్నటువంటి థియేటర్లో టాయిలెట్స్ బాగాలేదు ఈ మాటలన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా మేము క్లీన్గా చేసి చూపిస్తాం మీకు అంటున్నారు ఎగ్జిబిటర్లు. మీరు అవన్నీ చేసి చూపించండి, అప్పుడు మేము పర్సంటేజ్ ఆలోచిస్తామని నిన్న గిల్ట్ సమావేశంలో నిర్మాతలు మైత్రి మూవీస్ వారు మరియు సితారా వంశీ గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దానిలో చాలా ఇల్లాజికల్ అంశాలు ఉన్నాయి కంపారిటివ్గా. అయితే చదలవాడి శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పాడు మొన్న జరిగినటువంటి ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్లో.
ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ తండ్రి అనుకుంటే ఆ ప్రొడ్యూసర్ పిల్లలే ఎగ్జిబిటర్లు అని చెప్పాడు. చెప్పి ఇక్కడ పెద్ద కొడుకు ఎవరు అంటే సింగిల్ స్క్రీన్, రెండో కొడుకు మల్టీప్లెక్స్ అన్నాడు ఆయన. వీళ్ళు ఏమంటున్నారంటే మీరు చిన్న కొడుకు మీద ప్రేమ చూపించి పెద్ద కొడుకుని చంపేయాలని ట్రై చేస్తున్నారు. నిన్న ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన వివాదానికి సంబంధించి చాలా విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఈ వివాదాన్ని తేల్చాలి అని అంటే చిరంజీవి గారు రావాల్సిందే అన్నారు వంశీ గారు. ఏమంటారు? అంటే వాంటెడ్గానే ఆయన మాట తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జిబిటర్లు మేము థియేటర్లు మూసేస్తాం అని చెప్పడం, త్వరలో విడుదల కాబోతున్న జూన్ 4వ తారీఖు థియేటర్లోకి వస్తున్నటువంటి పెద్ద సినిమాని ఇబ్బంది పెట్టడం కోసమే అనేది ఆయన అనేసాడు అక్కడ. అని ఈ విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం మేము, మీ అబ్బాయి సినిమా వస్తున్న సందర్భంలో ఇలా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అని చెప్తాం. బెదిరించటం కోసం అన్నట్టుగా. అంటే నాన్నకి చెప్తాను జాగ్రత్త అని పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఆయనేమో నేను ఇండస్ట్రీ పెద్దని కాదు అని పదే చెప్పుకుంటున్నాడు చిరంజీవి గారు. అవసరమైతే పెద్ద కొడుకు అని పిలవండి కానీ నన్ను పెద్ద అని పిలవకండి అని కూడా అన్నాడు ఒక సందర్భంలో ఆయన. ఇప్పుడు ఆయనకు చెప్తామని వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఇదే పని గతంలో కూడా చేశారు వీళ్ళు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు, ఆ రిలీజ్ డేట్కి సినిమా రిలీజ్ కాలేదు. కానీ అదే టైంలో ఇదే సమస్యను ఎగ్జిబిటర్లో ముందుకు తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేవాళ్ళు అయ్యారా మీరు అని మాట్లాడారు వీళ్ళే. మాట్లాడినప్పుడు అయ్యో మేమెందుకు ఆపుతాం, మేము మా గొడవ తర్వాత మాట్లాడుకుందాం, ముందు సినిమా వేయండి అన్నారు. ఆ సినిమా వాయిదా పడింది. అప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడాలి కదా ఈ పెద్ద మనుషులు, మాట్లాడాలి. ఇప్పుడు అదే పద్ధతిలో పెద్ది అంటున్నారు. పెద్ది రిలీజ్ జూన్ 4 ఉంది. మీరు ఒకరోజు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే విషయం సెటిల్ అయిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారు, ముందు మీరు థియేటర్లో ఫెసిలిటీస్ పెంచండి, పెంచితే మేము పర్సంటేజ్ ఇస్తాం అన్నారు చివరికి. ఓకే, ఫెసిలిటీస్ పెంచడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీరు పర్సంటేజ్ మొదలు పెట్టండి, 1 ఇయర్లో మేము అవన్నీ చేసి చూపిస్తామన్నారు వాళ్ళు. అయితే దీనికి మధ్య మార్గంగా ఒక మాట అనుకుని ఇప్పుడు రిలీజ్కున్నటువంటి సినిమాలు, ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ మేము కొంత మేరకు మీకు అదనంగా డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తాం, మీరు అవన్నీ చేసేయండి, చేసిన రోజు నుంచి మనం కొత్త అగ్రిమెంట్లోకి వెళ్దామని ఒక కాగితం రాసుకోవడానికి ఏమిటి ఇబ్బంది, విత్ ఇన్ ది ఫ్రేమ్ కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే విషయం ఇది. దీనికి చిరంజీవి గారిని పెద్ద సినిమాని లాగాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు లాగలేదు, గిల్ట్ వాళ్ళు లాగారు, ప్రొడ్యూసర్స్ వాంటెడ్గానే చిరంజీవి గారితో చెప్తాం జాగ్రత్త, ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో నాకు తెలియదు. అప్పట్లో ఇండస్ట్రీకి పెద్ద దిక్కులుగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉండేవారు. వాళ్ళు లేదు అంటే ఆ తర్వాత దాసరి నారాయణరావు గారిని చూసాం. లేదు, దాసరి గారినే ఇండస్ట్రీ పెద్ద అనేవాళ్ళు. ఇండస్ట్రీ పెద్ద అని ఎందుకు అన్నారు అంటే ఆయన ఎవరికైనా యాక్సెస్ ఇచ్చేవాడు. దాసరి గారి ఇంటికి ఎవరైనా సరే ఏ టైంలో వెళ్ళినా ఆయన కలిసేవాడు. రాత్రి 11ంటికి ఎవడో వెళ్ళి అయ్యా నాది ఇది సమస్య అని చెప్తే వినేవాడు ఆయన. విని ఆ సమస్య ఎవరి వైపు నుంచి వచ్చిందో వాళ్ళతో మాట్లాడేవాడు. మాట్లాడి ఏదో మేరకు ఒక పరిష్కార మార్గం చెప్పేవాడు అక్కడే, వాళ్ళ ఇంటి దగ్గరే. కాబట్టి ఈ ధోరణి యాక్సెస్ ఇచ్చేవాడు ఆయన. యాక్సెస్ ఇవ్వటం అనేది కీలకం. యాక్సెస్ ఇచ్చిన వాళ్ళని నాయకులు అవుతారు. కానీ అప్పట్లో చిరంజీవి గారు కూడా యాక్సెస్ ఇచ్చేలాగా ఉన్నప్పటికీ మోహన్ బాబు గారి విషయంలో, అంటే ఇండస్ట్రీలో ఉన్న టాక్ మాట్లాడుకుందాం, మోహన్ బాబు గారు కూడా కాస్త పెద్ద దిక్కు, అలానే దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా ఉన్న మోహన్ బాబు గారికి కూడా ఆ ప్లేస్ను కోరుకున్నారు. ఇద్దరి మధ్య అప్పటికే సినిమాలకు సంబంధించి కాస్త రైవల్రీ నడిచే నేపథ్యంలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని చిరంజీవి గారు 2 అడుగులు వెనక్కి వేశారు అంటూ ఉంటారు. అంటే చిరంజీవి గారు యాక్సెస్ ఇవ్వగలరా లేదా అనేది ముందు ప్రాక్టికల్గా ప్రూవ్ కావాలి. అలా ప్రూవ్ అయిన సందర్భాలు తక్కువ. అంటే ఆయన ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ అపాయింట్మెంట్ లేకపోతే అక్కడికి వెళ్ళటం కష్టం. వెళ్ళి తలుపు కొట్టి ఒక లైట్ బాయ్ వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగింది అని తలుపు కొట్టి చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అది మోహన్ బాబు గారి దగ్గర ఉందా?
మోహన్ బాబు గారు కూడా అలా యాక్సెస్ ఇచ్చే ధోరణిలో ఉన్నాడా అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ముందు వీళ్ళు దాసరి గారికి ఎవరూ చెప్పలేదు అది, ఆయనే ఎమర్జ్ అయిపోయాడు. ఆయనే ఇదేమిటయ్యా వాడికి ఏదో అన్యాయం జరిగినట్టుంది, కనీసం పట్టించుకోరా మీరు అని మొదలుపెట్టాడు. అది అంటే ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ సమస్యగానే మారింది. ఆ రోజున దాన్ని ఎవరో ఒకటి భుజాన వేసుకోవాల్సిన మనిషి కావాల్సి వచ్చాడు, ఆయన భుజాన వేసుకున్నాడు. అలా ఒక ఇండస్ట్రీ పెద్దగా ఎమర్జ్ అయ్యాడు ఆయన. అలా ఎవరైనా ఎమర్జ్ అవ్వాలి అంతే తప్ప ఎవరు ఇదేం బిరుదు కాదు. ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్ అంటే కొంతమంది ఓట్లేసి ఎన్నుకుంటారు, ఇండస్ట్రీ పెద్దను అలా ఎన్నుకోరు, వాళ్ళకి వాళ్ళు ఎమర్జ్ అవ్వాలి. చిరంజీవి గారు ఇప్పుడు నిన్న వంశీ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఆ సినిమాలు లాగుతున్నారు అనవసరంగా, ముందు వాళ్ళ గొడవ ఏంటో సెటిల్ చేయండి, 2 రోజుల పని అది, జూన్ 4 సినిమా రిలీజ్ ఉంది, మనం ఇప్పుడు మే నెల మధ్యలో ఉన్నాం, ఈ వారం రోజులు టైం తీసుకుని సెటిల్ చేయండి విషయాన్ని, ఆ సినిమా పేరు చెప్పి మీరు డ్రాగ్ చేయకండి అని ఒక మాట అనేసి ఉంటే క్షణంలో ఎగ్జిబిటర్లు అందరూ ఆయన ఇంటి ముందు నిలబడతారు కదా. అలాంటి యాక్సెస్ ఇవ్వగలడు ఆయన. ఆల్రెడీ ఆయన్ని లాగారు లోపలికి, వివాదంలోకి లాగాడు వంశీ గారు. ఏమండి వంశీ గారు మీరు ఇలా మాట్లాడటం సబబా అనేది అక్కడి నుంచి రావాలి కదా ముందు, అది వస్తే విషయం సెటిల్ అవుతుంది. కానీ వాంటెడ్గానే చిరంజీవి గారి పేరు ప్రస్తావించాడు భయపెట్టడం కోసమా లేదోనంటే ఏదోలాగా చిరంజీవి గారిని మధ్యలోకి తీసుకొచ్చి పెద్దరికంగా కూర్చోబెడదామని అనుకుంటున్నారా? ఏదైనా కావచ్చు, ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి కదా ముందు. లేదు ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళి మీ సినిమాని ఆపుతున్నారండి అని చెప్తే చెప్పమని చెప్పాలి. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా కాస్త పెద్దరికంగానో లేకపోతే ఆ ఛాన్స్ తీసుకుందామని కొన్ని సందర్భాల్లో దిల్ రాజు గారు తమ్ముడు ఎగ్జిబిటర్ల తరఫున మాట్లాడాడు మొన్న. అలాగే వీళ్ళు కంపేర్ చేసినటువంటి ఈ శశికళ థియేటర్ల ప్రస్తుతం ఏషియన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, ఏషియన్ వాళ్ళు కూడా ఉన్నారు నిన్న ఎగ్జిబిటర్ల వైపు. మీరు ప్రస్తావించిన వాళ్ళందరూ ఆ కాంపౌండ్లో ఉన్నారు, ఈ కాంపౌండ్లో లేరు, మీ దగ్గర లేరు, వాళ్ళకు కూడా మీరే శత్రువులు. కాబట్టి మీరు అనవసరంగా చిరంజీవి గారిని లాగారు. లాగినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పమని అడగాలి. వీళ్ళు కూడా చెప్పండి, అందరం కలిసి వెళ్ళి అక్కడే కూర్చుందాం, మీరు పర్మిషన్ తీసుకోండి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి, మనం అందరం వెళ్ళి అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం అంటే చిరంజీవి గారికి తెలుసు ఈ గొడవలన్నీ, కనుక ఆయనే ఏదో ఒక సలహా చెప్తాడు, ఆయన చెప్పింది వినేసి వచ్చేద్దాం. అంటే కొన్ని సందర్భాలలో సీనియర్ ఎవరైతే ఉన్నారో మన ఆర్టిస్టులు నాగార్జున గారు, మహేష్ బాబు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో కలవడం, సినిమాకి సంబంధించి మాట్లాడుకున్నారు కదా. ఈ ధరల పెరుగుదల గొడవ జరిగింది వైఎస్ జగన్ టైంలో. వీళ్ళు పెరుగుదల అన్నారు, ఆయనేమో తరుగుదల అన్నాడు. వద్దు, ఏ సినిమాకి నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు. ఇవ్వనన్న సందర్భంలో కొన్ని పెద్ద సినిమాలకు ప్రత్యేక సందర్భాల్లో అనుమతి ఇవ్వండి, సినిమా పరిశ్రమని కొంచెం ఆదరించండి మీరు అని అడగటం కోసం ఆ టైంలో రిలీజులున్న బ్యాచ్ మొత్తాన్ని తీసుకుని ఈయన నాయకత్వంలో వెళ్ళి సీఎంని కలిశారు. ఆ కలవటం మీద కూడా బయట చాలా ట్రోల్ జరిగింది. ఈయన అంత సబ్మిసివ్గా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు చాలామంది. సరే, ఉండక తప్పని పరిస్థితి అని కూడా అనలేం, కానీ ఆ పొజిషన్లో ఎవరున్నా అలాగే మాట్లాడాలి, అంతే మాట్లాడాడు. ఆయన ఏమీ అతిగా లేదు. ఆయన వీళ్ళందరినీ వేసుకుని వెళ్ళటానికంటే ముందు ఒకసారి కలిశాడు. ఆ కలిసినప్పుడు చిరంజీవి గారు వెళ్ళాల, జగన్ గారే పిలిచాడు ఆయన్ని. పిలిచి సినిమా పరిశ్రమ విషయంలో మేము ఇలా వ్యవహరించాలనుకుంటున్నాం, మీ అడ్వైజర్స్ చెప్పండి అని అడగటం కోసం పిలిచారు అన్నారు. ఎందుకు పిలిచారు అని దానిలో పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా ఉంది అనే మాట కూడా వచ్చింది ఆ రోజున. కానీ దానికి సంబంధించిన అధికారిక ధృవీకరణలు లేవు. కానీ చాలా కార్డియల్గా వాళ్ళు మాట్లాడుకున్నారు, భోజనం చేశాడు ఆయన, ఈయన్ని సత్కరించి పంపించారు. పంపించిన తర్వాత ఆ యాక్సెస్తో ఈయన వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి మేలు జరగాలంటే మీరు కొంచెం పెద్ద చూపు చూడాలి అన్నాడు. ఆయన చూశాడు. ఆ రోజున రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ, ఆ వెళ్ళిన హీరోల సినిమాలన్నిటికీ కన్సిడరేషన్ ఇచ్చారు కదా. సో వీళ్ళు వెళ్ళిన పని అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా ఆ రోజున చిరంజీవి గారు వెళ్ళి రావటం వలన మొదలైన పని ఇది. ఇప్పుడు కూడా వంశీ గారు బెదిరింపుగా అన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి ఆయన మీద కూర్చోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నారు సినిమాల్లో, కొడుకు కన్నా కూడా 1/1 సినిమాలు ఆయనే చేస్తున్నారు, వచ్చే అవకాశం ఉందా? వీళ్ళు వెళ్ళి వంశీ గారి మీద ప్రెజర్ చేయాలి. నువ్వు చెప్తానని భయపెట్టావు కదా మమ్మల్ని, మేము రెడీ, రండి వెళ్దాం
ఆడ కూర్చుని మాట్లాడుకుందాం, ఆయన ఏం చెప్తాడో అదే చేద్దాం. 2 రోజుల్లో విషయం సెటిల్ అయిపోతుంది. సినిమా 4వ తారీఖు కదా, ఇప్పటి నుంచి మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? హరిహర వీరమల్లప్పుడు అలా చేశారు. పోనీ ఆ సినిమా వాయిదా పడ్డప్పుడు పిలిచి మాట్లాడారా? లేదు కదా. అంటే మీరు ఊరినే మాట్లాడతారు, ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మాట్లాడతారు. మీ మనసులోంచి వచ్చే మాట కాదు ఇది. స్కీమ్లో భాగంగా మీరు చిరంజీవి గారి పేరు తెచ్చారు అని కనుక వీళ్ళు అటాక్ మొదలు పెడితే అప్పుడు వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.